గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1057. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ డిస్కస్ చేసుకునే ముందు నిన్న రాత్రి మనందరం ప్రశాంతంగా పడుకున్నామన్నా ఈరోజు మార్నింగ్ నుంచి ఎవరికి వాళ్ళ రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటున్నారన్న దానికి కారణం బార్డర్లో మన కోసం ఫైట్ చేస్తున్నటువంటి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇటువంటి టఫ్ టైంలో వాళ్ళందరి సేఫ్టీ కోసం మనం అంతైతే ప్రే చేద్దాం. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి డైలీ మనీలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అయితే 1 by 1 డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎవ్రీ డే మనం అయితే మన స్టెప్ కౌంట్ ఎంత అనేది మాట్లాడుకుంటున్నాం కదా. నిన్న నా స్టెప్ కౌంట్ వచ్చేసరికి 8000 స్టెప్స్ పైన నడిచాను. మీ స్టెప్ కౌంట్ ఎంత అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్న అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 880 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,454 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 265 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,008 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.42% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ మీ అందరికీ కూడా ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా. నిన్నటి నుంచి కూడా పాకిస్తాన్ కంటిన్యూస్ మన పైన అటాక్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నది. అండ్ మన ఇండియాకి చెందినటువంటి వేరే సిటీస్ పైన అటాక్ చేసేందుకు వీళ్ళు డ్రోన్స్ అండ్ మిసైల్స్ ని వదులుతున్నారు. బట్ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ వీటిని గాలిలోనే ఇంటర్సెప్ట్ చేసేస్తున్నాయి. అండ్ వీటిని ఇంటర్సెప్ట్ చేయడమే కాకుండా పాకిస్తాన్ కి కూడా మనం చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నాం. పాకిస్తాన్ కి చెందినటువంటి వేరే సిటీస్ ని మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా క్లియర్ గా టార్గెట్ చేస్తుండటంతో పాకిస్తాన్ కి ఏం చెయ్యాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. దీంతో పాటుగా వాళ్ళకి లోకల్ గా ఎలాగా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి బెలూచిస్తాన్ సమస్య ఏదైతే ఉన్నదో ఆ సమస్య ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పాకిస్తాన్ సోల్జర్స్ పైన కంటిన్యూస్ గా అటాక్స్ చేస్తున్నారు. సో అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ పైన జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ తోని పాకిస్తాన్ కి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక టైంలో ఈ రోజు మీరు చూసినట్లయితే పాకిస్తాన్ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చిందండి. అంటే వేరియస్ కంట్రీస్ ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలి, ఎందుకంటే మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. సో కంట్రీస్ అన్ని కూడా ముందుకొచ్చి మాకు లోన్స్ ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేసుకున్నారు. పాకిస్తాన్ ఫైనాన్స్ కండిషన్ మనం చూసినా ఇప్పుడు వీళ్ళ ఫైనాన్స్ అయితే చాలా పూర్ కండిషన్ లో ఉన్నది. ఇటువంటి పూర్ కండిషన్ లో వార్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. మేము వార్ చేసేస్తామని చెప్పి ప్రగల్భాలు పలకడం వేరు, అసలు వార్ లోకి దిగడం వేరు. వార్ లోకి వచ్చిన తర్వాత రియల్ సిచ్యువేషన్ ఏంటన్నది వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ తో వాళ్ళ ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ ఈ రకంగా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ చేసిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ వాళ్ళే మా అకౌంట్ హ్యాక్ అయిపోయింది, సో ఈ ట్వీట్ కరెక్ట్ కాదు, అంటే మేము చేసిన ట్వీట్ కాదు, అకౌంట్ ని హ్యాక్ చేసి ట్వీట్ చేశారని చెప్పి ఆ ట్వీట్ ని డిలీట్ చేసుకున్నారు కూడా. సో పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రెసెంట్ కండిషన్ లోని ఈ వార్ లోని మన ఇండియాకి పాకిస్తాన్ టఫ్ ఫైట్ పక్కన పెట్టండి, అసలు ఫైట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లో కూడా లేదు. ఓన్లీ ఏంటంటే వాళ్ళ లోకల్ పీపుల్స్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది కదా, ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి మన పైన కంటిన్యూస్ గా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ తిప్పికొడుతున్నాయి. సో ఈ టెన్షన్ వాతావరణం అంటే రెండు కంట్రీస్ మధ్యన యుద్ధం ఏదైతే జరుగుతున్నదో దీంతో ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఎంతవరకు ప్రెషర్ కి గురవచ్చు అంటే దానికి ఎవరు కూడా క్లియర్ గా మార్కెట్ ఇంతే కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పలేరు. ఎందుకంటే వారి యొక్క ఇంటెన్సిటీ పైన మార్కెట్ మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వార్ కొనసాగుతుంది కదా. ఒకవేళ పాకిస్తాన్ కొంత టైం తర్వాత వెనక్కి తగ్గి మేము ఇంకా వార్ చేయము, మేము శాంతిని కోరుకుంటున్నాం, ఇటువంటి స్టేట్మెంట్స్ రిలీజ్ చేసి వార్ నుంచి పక్కకు గానీ తప్పుకున్నది అనుకోండి, వార్ ఎండ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అలా వార్ ఎండ్ అయిపోయినట్లయితే మళ్ళీ మార్కెట్ లో రికవరీ కనపడుతుంది. అలా కాకుండా వార్ యొక్క ఇంటెన్సిటీ ఇలా పెరుగుతూ మరికొన్నాళ్ళు వార్ గానీ కంటిన్యూ అయింది అనుకోండి, దాంతో మార్కెట్స్ లో ఫర్దర్ గా కొంతవరకు కూడా వాలటైలిటీ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఈ టైంలోని ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్న వార్ జరుగుతుండడంతో అవైతే కనపడవు. యూకే అండ్ యూఎస్ మధ్యన ట్రేడ్ డీల్ అయితే ఫైనల్ అయింది. నిన్నే ఆ ట్రేడ్ డీల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా క్లియర్ గా అంటే కంప్లీట్ డీల్ రిలేటెడ్ గా ఏమేమి ఉన్నాయి అన్ని అంశాలు కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అయితే అనౌన్స్ చేసేయడం జరిగింది. దీంతో పాటుగా నిన్న డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడుతూ చైనాతోని డిస్కషన్స్ అయితే బాగానే అవుతున్నాయని, త్వరలోనే చైనా పైన ఉన్నటువంటి 145% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో యూఎస్ అండ్ చైనా మధ్యన ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కూల్ ఆఫ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ డిస్కషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి కదా. ఈ ట్రేడ్ డీల్ లోని మన ఇండియా అయితే యుఎస్ కి చెందిన వేరియస్ ప్రొడక్ట్స్ పైన జీరో టారిఫ్స్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా కంటిన్యూస్ గా న్యూస్ వచ్చింది కదా. వాళ్ళకి మనం జీరో టారిఫ్స్ ఆఫర్ చేయడమే కాకుండా మన పైన ఉన్నటువంటి టారిఫ్స్ ని కూడా తగ్గించాలని చెప్పి మన ఇండియా అయితే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా అడిగిందని దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఏదైనా ట్రేడ్ డీల్ అనుకోండి, ఒక కంట్రీకే బెనిఫిట్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా ట్రేడ్ డీల్ ఉండదు కదా. రెండు కంట్రీస్ కి కూడా బెనిఫిట్ జరిగిన
అయినట్లయితే నా ట్రేడ్ డీల్ ముందుకెళ్తుంది. సో దీనిలో భాగంగా మన వాళ్ళు కూడా డిస్కషన్స్ జరుపుతున్నారు కదా, అవి వన్స్ ఫైనలైజ్ అయ్యి మనతో కూడా ట్రేడ్ డీల్ జరిగిపోయినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ లో ఒక న్యూస్ అయితే చాలా స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అవుతున్నది, అదే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా. దీంతో ఈ రోజు మార్కెట్ నెగిటివ్ లో ఉన్నా కూడా ఎస్ బ్యాంక్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ అయితే ఈ రోజు పాజిటివ్ గానే క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే లాస్ట్ 2 days బ్యాక్ ఇలాంటి న్యూస్ ఒకటి వచ్చింది కదా. ఎస్ బ్యాంక్ లోని జపాన్ కి చెందినటువంటి సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు మెజారిటీ స్టేక్ ఎక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. అండ్ దానికి ఆ టైంలో ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి బ్యాంక్ గ్రోత్ రిలేటెడ్ గా వేరియస్ ఆపర్చునిటీస్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, బట్ ఇంకా ఏది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి మేము డిస్క్లోజ్ చేయలేమని చెప్పి క్లారిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు కూడా న్యూస్ వచ్చింది. అండ్ ఎస్ బ్యాంక్ లోని ఎస్బీఐ వాళ్ళ స్టేక్ ఉన్నది కదా, ఆ స్టేక్ లోని కొంత పర్సెంట్ ఆఫ్ ది స్టేక్ ని ఈ జపాన్ సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సెల్ చేయడానికి ఎస్బీఐ వాళ్ళ బోర్డ్ అయితే మీట్ అవబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేసి దాంతో ఎస్ బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత దీని రిలేటెడ్ గా ఎస్బీఐ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ లోని ఎస్బీఐ వాళ్ళు నియర్లీ 24% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు కదా. ఈ స్టేక్ లోని 13.19% స్టేక్ ని ఈచ్ షేర్ 21 రూపీస్ 50 పైసా చొప్పున ఈ సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళకి సెల్ చేయడానికి ఎస్బీఐ బోర్డ్ అయితే ఈ రోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ చేయడం ద్వారా ఎస్బీఐ వాళ్ళకి నియర్లీ 8,887 crores అయితే రానున్నాయి. బట్ ఈ స్టేక్ సేల్ చేయాలంటే వీళ్ళకి ఇంకా వేరియస్ అప్రూవల్స్ రావాలి కదా, అంటే ఆర్బీఐ దగ్గర నుంచి ఇవన్నీ అప్రూవల్స్ రావాలి కదా. ఆ అప్రూవల్స్ అన్ని వచ్చి టోటల్ గా ఈ స్టేక్ సేల్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 12 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎస్బీఐ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఎస్బీఐకి ఉన్నటువంటి ఈ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా ఎస్బీఐకి అయితే క్యాష్ రాబోతుంది కాబట్టి ఇది ఎస్బీఐ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎస్ బ్యాంక్ లో కూడా రివైవల్ కనపడుతున్నది. ఈ టైంలోని ఒక స్ట్రాంగ్ ప్రమోటర్ వచ్చి ఎస్ బ్యాంక్ లో స్టేక్ ఎక్వైర్ చేశారనుకోండి, ఆ బ్యాంక్ యొక్క గ్రోత్ ని ఫర్దర్ గా కూడా వాళ్ళు డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ లోని సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు మెజారిటీ స్టేక్ ని ఎక్వైర్ చేయొచ్చని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. చూడాలి వీళ్ళు ఎస్బీఐ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎక్వైర్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎవరెవరి దగ్గర అయితే ఎస్ బ్యాంక్ లో స్టేక్ ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ రిమైనింగ్ స్టేక్ ని ఎక్వైర్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా నేను రికార్డ్ చేసిన తర్వాత అగైన్ మరొక న్యూస్ అయితే వచ్చింది ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి. ఇందాక మనం ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎస్బీఐ వాళ్ళు 13.19% స్టేక్ ని సెల్ చేసేస్తున్నారని. ఎస్బీఐ తో పాటుగా రిమైనింగ్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ ఇలా వేరియస్ బ్యాంక్స్ కూడా ఎస్ బ్యాంక్ లోని స్టేక్ ఉన్నది. వీళ్ళందరూ కూడా కలిపి అరౌండ్ 6.81% స్టేక్ ని ఈ సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు టోటల్ గా 20% స్టేక్ ని అయితే ఎక్వైర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దీనికి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి ఇంకా రావాల్సి ఉన్నది. ఈ రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ముందుకు వెళ్ళనున్నది. నెక్స్ట్ ఫ్రైడే వీడియో అంటే ఫ్రైడే క్వశ్చన్ ఉంటుంది కదా. ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ కాదు, కామెంట్ ఆఫ్ ద వీక్ మీకు చూపించబోతున్నాను. ఈ వీక్లో వచ్చినటువంటి కామెంట్స్లోని ఈ కామెంట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన రోహిత్ కుమార్ గారు. సో మనందరం డైలీ మన స్టెప్ కౌంట్ అయితే షేర్ చేసుకుంటున్నాం కదా. సో రోహిత్ కుమార్ గారు నిన్న 3000 స్టెప్స్ నడిచారు. పెద్ద అంటే నడవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మన వాళ్ళందరికీ మాట ఇచ్చాను కదా అని చెప్పి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి ఒక అంటే షార్ట్ జిమ్ సెషన్ అవ్వచ్చు, ఆ సెషన్కి అయితే వెళ్ళానని చెప్పి ఆయన షేర్ చేస్తున్నారు. సో అది చూసిన తర్వాత నిజంగా చాలా బాగా అనిపించిందంటే ఒకరికొకరు మనం మోటివేట్ చేసుకుని ఏదైతే ముందుకు వెళ్తున్నామో దీంతో ఈ జర్నీ అంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మరింత మంది దీనిలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ కామెంట్ చూసాక. ఈవెన్ నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తా. సో నిన్న వీడియో డైలీ మనిషి రిలీజ్ చేస్తాం కదా, రిలీజ్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది. సో 10 అయిన తర్వాత నా స్టెప్ కౌంట్ చూసుకుంటే అప్పటికి ఇంకా జస్ట్ 6000 స్టెప్స్ మాత్రమే అయ్యాయి. కానీ అది చూసిన తర్వాత నాకు అనిపించింది లేదు మన వాళ్ళందరికీ 8000 స్టెప్స్ నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాను కదా. సో ఆ మోటివేషన్ మిస్ అవ్వకూడదు, 8000 కంప్లీట్ చేద్దాం అని చెప్పి అప్పుడు 10 o'clock వచ్చి మళ్ళీ ఆ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశా. సో ఇలా బాగుంటుంది అంటే ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటున్నాం అనుకోండి, అది మనకు గుర్తుండడం వల్ల మరింత మంది ఇది చేసేటువంటి అవకాశం ఉంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్, ఇలాగే కంటిన్యూ చేద్దాం.
ప్రతి ఒక్కళ్ళు కూడా స్టెప్ కౌంట్ రోజు షేర్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనం ఫిట్గా ఉండడంతో పాటు మరింత మంది ఇందులో పార్టిసిపేట్ చేసేలాగైతే మనం వంతు కృషి చేద్దాం. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా అప్రాక్సిమేట్లీ 3,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ రైట్స్ ఇష్యూలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో మనం చూసినట్లయితే 1:8. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క 8 shares ఉంటాయో వాళ్ళు 1 share కి ఈ రైట్స్ ఇష్యూలో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ ప్రైస్ 194 rupees per share. ప్రెసెంట్ మార్కెట్లో చూసినట్లయితే ఈ షేర్ 250 rupees దగ్గరలో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ అయితే 14th May. ఒకవేళ మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 14th May నాటికల్లా మీ డిమాట్ అకౌంట్లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ 22nd May రోజున ఓపెన్ అయ్యి June 6th రోజున క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని 11 acres ల్యాండ్ పార్సల్ అయితే వీళ్ళు అక్వైర్ చేశారు. ఈ ల్యాండ్ పార్సల్ లోని ఒక ప్రీమియం కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా అండ్ దీని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 2,000 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు డెవలప్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కానీ వచ్చిందనుకోండి, అది బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి జైడస్ లైఫ్ సైన్సెస్ వల్ల గ్లటిరామేర్ ఎసిటేట్ ఇంజెక్షన్ కి US FDA దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. అండ్ US లోని దీని యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $719 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లో దీని రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉందో దాన్ని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బోరోసిల్ రెన్యూబుల్స్ లిమిటెడ్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా మన కంట్రీలోని చైనా అండ్ వియత్నాం నుంచి ఈ సోలార్ గ్లాస్ డంపింగ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా జరుగుతుండడంతో మన ఇండియన్ కంపెనీస్ అయితే నష్టపోతున్నాయని చెప్పి ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళతో పాటు రిమైనింగ్ అదర్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ ని చైనా అండ్ వియత్నాం నుంచి వస్తున్నటువంటి ఈ సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా వర్క్ చేసిన తర్వాత డిసెంబర్ మంత్ లో DGTR వాళ్ళు చైనా అండ్ వియత్నాం నుంచి మన కంట్రీలోకి వస్తున్నటువంటి సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధిస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే దానికి ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ రావాలి కదా. సో ఆ అప్రూవల్ కోసం వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ దీనికి అప్రూవల్ ఇచ్చారు. సో ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ ఇవ్వడంతో చైనా అండ్ వియత్నాం నుంచి మన కంట్రీలోకి సోలార్ గ్లాస్ ఇంపోర్ట్స్ పైన 5 years పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ అమల్లోకి వస్తుంది కదా. సో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అమల్లోకి వచ్చినట్లయితే ఈ రెండు కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే సోలార్ గ్లాస్ ప్రైస్లు అయితే భయంకరంగా పెరుగుతాయి. కాబట్టి అప్పుడు మన ఇండియన్ కంపెనీస్ తోని చైనా అండ్ వియత్నాం కంపెనీస్ కాంపిటీషన్ ఇవ్వడం కష్టం. దీంతో మన లోకల్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేల్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈవెన్ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ప్రీవియస్ గా కామెంట్ చేస్తూ గవర్నమెంట్ విధించినటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీ వలన వీళ్ళకి నెక్స్ట్ 5 years లోను చాలా మంచి గ్రోత్ చూడబోతున్నట్టుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా కామెంటరీ వచ్చింది. సో ఇది బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ పాజిటివ్ కాబట్టి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. ప్రీవియస్ గా కూడా గవర్నమెంట్ ఈ సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించిన ఫర్దర్ గా దాన్ని ఆ టైంలో ఎక్స్టెండ్ చేయకపోవడంతో దాని తర్వాత మన ఇండియన్ ఇండస్ట్రీ అయితే బాగా దెబ్బతిన్నది. దానివల్ల బోరోసిల్ రెన్యూబుల్స్ నెంబర్స్ లో కూడా కంటిన్యూస్ గా ఫాల్ అనేది చూసాం. అగైన్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇప్పుడు అమల్లోకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ 5 years లో దీని ద్వారా బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళైతే భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ లోని డ్రోన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా కనపడుతున్నది కదా. ఎస్పెషల్లీ మన డిఫెన్స్ ఫోర్సెస్ అయితే డ్రోన్స్ ని చాలా సక్సెస్ఫుల్లీ యూజ్ చేశారు కూడా. సో ఈ డ్రోన్స్ రిలేటెడ్ గా యూసేజ్ బాగా కనపడుతుండటంతో నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లోని డ్రోన్ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ రావచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ పారస్ డిఫెన్స్ కావచ్చు, ఐడియా ఫోర్స్ కావచ్చు అండ్ అలాగే సోలార్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి వీటితో పాటు యాంటీ డ్రోన్ సిస్టమ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి జెన్ టెక్నాలజీ స్టాక్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ న్యూస్ తోని స్టాక్స్ ఇంతలా పెరుగుతున్నాయి కదా. ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలంటే ఐడియా ఫోర్స్ స్టాక్ తీసుకోండి. కంటిన్యూస్ గా వాళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ నిన్న వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ మీరు చూసారంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనపడుతున్నది. ఈవెన్ వీళ్ళ లాస్లు కూడా పెరిగాయి అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ లో కూడా క్లియర్ కట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెంబర్స్ ఇంత వీక్ గా వచ్చిన తర్వాత కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ 20% వరకు పెరిగిపోయింది కదా. దానికి రీజన్ ఆ డ్రోన్స్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి న్యూస్ తోని స్టాక్ అయితే పెరిగింది. ఇక్కడ ఐడియా ఫోర్స్ బ్యాడ్ కంపెనీ అని చెప్పడం కాదు, బట్ న్యూస్ ఆధారంగా చూసి ఏ స్టాక్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేకండి. న్యూస్ ప్రెసెంట్ వస్తున్నాయి, ఓకే వీళ్ళకి మంచి ఆర్డర్స్ రావచ్చు డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి. కాకపోతే ఒక స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి ఆ కంపెనీకి ఆపర్చునిటీ ఎలా ఉన్నదన్నది కూడా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం బెటర్. కానీ న్యూస్ ఆధారంగా స్టాక్స్ ఏవైతే రియాక్ట్ అవుతాయో దాని తర్వాత ఆ న్యూస్ కూల్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఆ స్టాక్స్ లోని ప్రెషర్ కూడా కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఐడియా ఫోర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ నెంబర్స్ వీక్ గా వచ్చాయి కదా. వీళ్ళ మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 25
ఫస్ట్ హాఫ్ లోని జనరల్ ఎలక్షన్స్ అవి ఉండడం వలన ఓవరాల్ బోర్డర్ డ్రోన్ ఇండస్ట్రీలోని సబ్స్టాన్షియల్ స్లో డౌన్ కనపడిందని అండ్ ఎలక్షన్స్ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా ప్రొక్యూర్మెంట్ ఇనిషియేటివ్స్ అయితే చాలా స్లోగా జరిగాయి. దాని వలన ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా వచ్చినట్టుగా చెప్తుంది వీళ్ళ మేనేజ్మెంట్. బట్ Q4 నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ వీళ్ళ L1 పైప్ లైన్ కూడా చాలా హెల్దీగా ఉన్నది. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 26 అయితే బాగుండొచ్చని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నట్టుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 బాగుండి వీళ్ళకి మంచి ఆర్డర్స్ అవి వచ్చాయి అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా ఏదైనా మళ్ళీ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రాసెస్ అది కొంత స్లో డౌన్ అయినట్లయితే అగైన్ వీళ్ళ మీద ఇంపాక్ట్ చూసే అవకాశం అయితే ఉన్నది. సో అందుకనే ఒకసారి ఇలాంటి న్యూస్ లో వచ్చినప్పుడు స్టాక్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి కంగారు పడి ఇన్వెస్ట్ చేసేకుండా కంపెనీస్ రిలేటెడ్ గా ఒకసారి వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వర్క్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా మీకు ఏ కంపెనీ అర్థమై ఆ కంపెనీ రిలేటెడ్ అంటే వాల్యుయేషన్స్ ఇవన్నీ బాగున్నాయని మీకు అనిపిస్తుంది కదా, అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ తప్ప న్యూస్ ఆధారంగా చూసి మాత్రం కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయకండి. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంటింగ్ లో జరిగినటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా. ఈ ల్యాప్సెస్ బయట పడక ముందే వీళ్ళ బ్యాంక్ కి చెందినటువంటి ఇద్దరు ఎంప్లాయీస్ కి ఈ విషయం ముందే తెలుసని తెలియడంతోనే వాళ్ళు ఈ డిస్క్లోజర్ ని రిలీజ్ చేయకముందే ఇండస్ఇండ్ బ్యాంక్ లోని వాళ్ళకు ఉన్నటువంటి షేర్స్ ని సెల్ చేసేసినట్లుగా ఫోరెన్సిక్ రివ్యూ కోసం అని చెప్పి ఇండివిజువల్ ఆడిటర్ అయితే నియమించారు కదా. ఈ ఆడిటర్ రివ్యూలో బయటపడిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే ఈ బ్యాంక్ సీఈఓగా వర్క్ చేసినటువంటి కత్పాలియా నియర్లీ బ్యాంక్ లోని 283 మిలియన్ రూపీస్ వర్త్ షేర్స్ నైతే అతను సెల్ చేసినట్లుగా అండ్ అంతే కాకుండా అనదర్ ఎంప్లాయ్ అయినటువంటి కురానా కూడా నియర్లీ 320 మిలియన్ రూపీస్ వర్త్ షేర్స్ నైతే సెల్ చేశారని చెప్పి రివ్యూలో బయటపడినట్లుగా రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా వీళ్ళిద్దరిని ఎస్ బ్యాంక్ ని అండ్ అలాగే ఇండివిజువల్ ఆడిటర్ ని కూడా అప్రోచ్ అయినట్టుగా, బట్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ లోని ల్యాప్సెస్ ఉన్నాయని తెలిసి వీళ్ళు ముందుగానే ఇటువంటివి కనుక చేశారనుకోండి, వాళ్ళపైన రెగ్యులేటర్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఇప్పుడు మీడియా అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. చూడాలి త్వరలో దీని రిలేటెడ్ గా ఏదైనా బయటపడుతుందేమో. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ L&T వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 4001 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 6133 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 869 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ జరిగింది. వీళ్ళు ఏ సెగ్మెంట్ లోని ఎంత ఆర్డర్స్ ని విన్ అయ్యారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని L&T వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు మార్కెట్ లో ప్రెషర్ కనపడినా ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతున్నది కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, దీని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా, దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 536 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 559 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బ్రిటానియా వాళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయి అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు బ్రిటానియా వాళ్ళ బోర్డ్ 75 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లోను డొమెస్టిక్ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఐ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యూనియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ టైటన్ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో డ్రాప్ కనపడుతున్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 771 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1047 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 871 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఈ డిసెంబర్ క్వార్టర్ లోని జనరల్లీ ఫెస్టివల్ సీజన్ ఉండడం
పెరగడంతో వీళ్ళ సేల్స్ అయితే బాగా జరుగుతాయి కదా, దాంతో జనరల్లీ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోని డిసెంబర్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగుంటాయి. సో అందుకని డిసెంబర్ క్వార్టర్ తోని మార్చ్ క్వార్టర్ ని మనం కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అదే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ వాచెస్ అండ్ వేరబుల్స్ రెవెన్యూస్ లోను జ్యువెలరీ రెవెన్యూస్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ 2 సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని టైటాన్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి టెక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎబిటాలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 85 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 70 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 135 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి డీల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ క్వార్టర్ లోని వీళ్ళ యావరేజ్ డీల్ సైజ్ 60 crore rupees. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ బోర్డ్ 4 rupees ఫైనల్ డివిడెండ్ తో పాటుగా 3 rupees స్పెషల్ డివిడెండ్ అంటే టోటల్ గా 7 rupees డివిడెండ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఆపరేటింగ్ ఎబిటా లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో 11.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లోని గ్రోత్ కనపట్లే కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి. సో ఈ డిప్రిసియేషన్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ సేల్స్ వాల్యూమ్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ పిగ్ ఐరన్ అండ్ ఫెరోస్ కాస్టింగ్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కిర్లోస్కర్ ఫెరోస్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 44 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 61 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 95 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కిర్లోస్కర్ ఫెరోస్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సీరా శానిటరీ వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 75 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 46 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 86.27 crores కి పెరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 65 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.